అభివృద్ధికి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టింది గత టీడీపీ ప్రభుత్వమేనని వైసీపీ ప్రభుత్వం మాదిరిగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దుర్వినియోగం చేయమని మాచర్ల కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. మాచర్లలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ఆయన పాల్గొన్నారు. టీడీపీ హయాంలో ఎస్సీల సంక్షేమం అభివృద్ధి కోసం 26 పథకాలు ప్రవేశపెడితే వైసీపీ ప్రభుత్వం ఆ పథకాలను పూర్తిగా తొలగించిందన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వాలు రాగానే ఎస్సీ వర్గీకరణ చేపడతామని ఎంపీ అన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. ఎన్నికల అనంతరం మేము మళ్ళీ కూడా కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ అభ్యర్థిగా వస్తారు. నేను శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీస్సులతో ఇదే విధంగా ఇదే ఆత్మీయతతోటి ఒక సమావేశం ఏర్పాటు చేద్దాం. ఆ రోజు అన్ని అంశాలు చర్చిస్తాం. ఎస్సీలకి ఈరోజు రిజర్వేషన్లో అన్న ఎన్టీ రామారావు గారి పదవులు ఇస్తే ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఎస్సీ పాపం ఏం అధికారం ఉందో ఆయన అడగండి. ఈ వైసీపీ పరిపాలన ఎట్లా ఉందంటే తాళి కట్టేది ఒకరు, కాపురం చేసేది ఒకరు. ఎన్నికల అనంతరం మేము మళ్ళీ కూడా కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ అభ్యర్థిగా వస్తారు. నేను శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీస్సులతో ఇదే విధంగా